వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంపార్షియల్ హిస్టరీ. మనం రోజు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ సిరీస్ అనేది స్టార్ట్ చేసి ఆర్టికల్ 1 to 4 అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇది పార్ట్ 1 కిందకు వస్తుందని ఆల్రెడీ చెప్పాను. సో పార్ట్ 2 సిటిజన్షిప్ ప్రకారం ఈరోజు మనం ఆర్టికల్ 5 to 11 గురించి తెలుసుకుందాం. సో ఈరోజు సిరీస్లో భాగంగా మనం ఆర్టికల్ 5ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం అనమాట. ఈ ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ ఎట్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ January 26, 1950. సో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫ్రీడమ్ అనేది వచ్చినాక మన ఇండియన్స్కి మనం సిటిజన్షిప్ ఇవ్వాలి. సో అయితే ఈ సిటిజన్షిప్ అనేది ఎలా ఇస్తారో ఈ ఆర్టికల్ 5 అనేది మనకు చెప్తుంది అనమాట. అది కూడా ఒక డేట్ని బేస్ చేసుకొని చెప్తుంది. ఎస్, కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో మన దేశం యొక్క రాజ్యాంగం January 26, 1950 రోజు అమల్లోకి వచ్చిందనమాట. సో ఈ డేట్ని బేస్ చేసుకొని ఈ డేట్ వరకు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వీరికి సిటిజన్షిప్ అనేది ఈ డేట్ని బేస్ చేసుకొని ఇస్తుందన్నమాట. సో ఈ కమెన్స్మెంట్ డేట్ వరకు ఉన్న సిటిజన్స్ అంటే ఫ్రీడమ్కి ముందు కానీ ఫ్రీడమ్ వచ్చిన కొత్తలో కానీ ఏదైనా ఈ డేట్ బిఫోర్ ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ అనేది డొమైసిలీ 3 కండిషన్స్ ద్వారా ఇస్తుంది. డొమైసిలీ అంటే పర్మనెంట్ సిటిజన్షిప్ లాంటిది అనమాట. మన ఇండియాలో 3 కండిషన్స్ ద్వారా ఇస్తుంది. ఒకటి, బర్త్. అతను ఖచ్చితంగా మన ఇండియన్ టెరిటరీలో జన్మించి ఉండాలి. ఏది ఈ డేట్కి ముందల, ఈ కమెన్స్మెంట్ డేట్కి ముందల మన ఇండియన్ టెరిటరీలో జన్మించి ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. సో హీ షుడ్ బోర్న్ ఇన్ ఇండియా. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఎయిదర్ హిస్ పేరెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ షుడ్ బి ఇండియన్. అప్పుడు తినకి ఇండియన్ సిటిజన్షిప్ వర్తిస్తుంది. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఈ డేట్ ఉంది కదా 1950 Jan 26 అనేది కమెన్స్మెంట్ డేట్. ఈ డేట్కి ముందు అట్లీస్ట్ కనీసం 5 సంవత్సరాలు మన భారతదేశంలో నివసించి ఉండాలి ఆ పర్సన్. అప్పుడు ఈ థర్డ్ కండిషన్ బేసిక్ మీద ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. సో ఇది ఆర్టికల్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. మీకు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కనుక మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఇంపార్షియల్ హిస్టరీ. Thank you.